ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. మరి ఈరోజు ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్లో కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇది రైతులకు సంబంధించిన విషయం. సింగూరు నుండి నీటి జలాల విషయంలో ప్రభుత్వము చేస్తున్న కన్ఫ్యూజన్ను క్లియర్ చేయాలి. ప్రభుత్వం చాలా ఇబ్బంది పెడుతుంది. సింగూరు జలాలను ఈ వేసవికాల పంటకు నీళ్ళు ఇస్తుందా ఇయ్యదా అనేది, ఈ రబీ పంటకు నీళ్ళు ఇస్తుందా ఇయ్యదా అనేది కన్ఫ్యూజన్లో రైతులు ఉన్నారు. ఇరిగేషన్ వాళ్ళేమో ఇయ్యమని చెప్తా ఉన్నారు. ఒకవేళ ఇయ్యకపోతే రైతుల పరిస్థితి ఏంటని చెప్పి మేము ప్రశ్నించడం కోసం ఈరోజు కలెక్టరేట్కి రావడం జరిగింది. మరి గౌరవ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి పంటకు కూడా నీళ్ళు ఇచ్చి, విడతల వారిగా నీళ్ళు ఇచ్చి పండిన పంటను కూడా కొన్న ఘనత కేసీఆర్ గారిది. మరి అప్పుడు హైదరాబాద్కి నీళ్లు తీసుకెళ్లకుండా మంచినీటి సౌకర్యం హైదరాబాద్లో కల్పించి, హైదరాబాద్ నుండి సింగూరును ఫ్రీ చేసి మెదక్ జిల్లాకి అంకితం చేసి, మెదక్ జిల్లా ఉన్న గణపురం ఆనకట్టకు, ఎంఎన్ కెనాల్కు, ఎఫ్ఎన్ కెనాల్కు దాదాపు 40-50 వేల ఎకరాలకు రైతులకు డైరెక్ట్గా నీళ్ళు ఇచ్చిన ఘనత గౌరవ కేసీఆర్ గారిది. అప్పుడు ఎటువంటి కష్టాలు లేవు రైతులకు. కానీ కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాతనే రైతులందరికీ కూడా కష్టాలు మోపైనాయి, ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఓవైపు రైతు బంధు ఇవ్వకుండా, పెట్టుబడి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ రైతులను క్యూలో నిలబెట్టి యూరియా ఇచ్చే దుస్థితి ఈ కాంగ్రెస్ పరిపాలన తెచ్చింది. మరి అదే కాకుండా మెదక్ జిల్లాకు సంబంధించి కొల్చారం, పాపన్నపేట, మెదక్ మండలాలకే కాకుండా మిగతా మండలాలకు కూడా ఇండైరెక్ట్గా నీళ్ళు ఇచ్చే ఈ గణపురం ఆనకట్టుకు ఇప్పుడు నీళ్ళు ఇవ్వకుండా మళ్ళీ సతాయిస్తూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ పరిపాలన వస్తే రైతుల కష్టాలు వస్తాయనడానికి నిదర్శనం ఇది. పోయిన వర్షాకాలం పంటలో మరి చాలా నష్టపోయినారు. ఎక్కువ వర్షాలు కురవడం వల్ల ఇక్కడున్న రైతులు దాదాపు పాపన్నపేట, అవేల్, గణపూర్, మెదకు, కొల్చారం మండలాలలో పంట నష్టం జరిగింది. ఆ పంట నష్ట పరిహారం కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మరి రబీకి కూడా మరి నీళ్ళు ఇస్తారా అంటే ఇప్పటికీ నీళ్ళు ఇయ్యమనే చెప్తా ఉన్నారు. ఇస్తారో ఇయ్యరో కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. రైతులు ఇప్పటికే తూకాలు పోసుకున్నారు. ఇప్పటికే యూరియా బస్తాల కోసం లైన్లు కట్టి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటా ఉన్నారు.